ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. హల్లెలూయా. ఈ పాట నిజంగా మన మెసేజ్ కూడా దీని మీద ఉంది. యాక్చువల్గా తల్లిలా లాలిస్తాడు దేవుడు, ముద్దుమి వచ్చే వరకు మనల్ని విడిచిపెట్టడంట. ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. ఆయన ప్రేమ ఆశ్చర్యమైనది, ఊహించలేనిది, ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనిది. అంత గొప్పది ఆయన ప్రేమ. థ్యాంక్ యూ. మరి వాక్యంలోకి వెళ్దాం, వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు ఒకసారి చిన్న ప్రార్థన ద్వారా మరి వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో నా తండ్రి, నాయన ఇదిగో వాక్య భాగంలోకి వెలిచుండగా అయా మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా. మా హృదయాల్లోకి నా తండ్రి అయా నాయన నీ యొక్క పరిశుద్ధ నా తండ్రి వాక్యము వెలులాగా మీ కృప చూపించండి అయా. మా చెవులు అయా మీ వాక్యాన్ని విని గ్రహించులాగా కృప చూపించు. నీ జ్ఞానమును దయచేయండి ప్రభువా. లూదియ హృదయమును తెరచులాగన మా హృదయాలు తెరవండి. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారి హృదయాల్లో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగులాగా సహాయం చేయండి ప్రభువా. విడుదల, స్వస్థత, అభిషేకం వారి జీవితాల్లో రావాలా. ఎందరైతే తల్లులు ఉన్నారో వారు నాయన ఈ మెసేజ్ ద్వారా అయా ఆశీర్వదింపబడాలి నాయన. మీ కృప, నీ కనికరము, జాలి, ప్రేమ చూపించుకోండి. నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మనం ఇప్పుడు దేవుని వాక్యం చూద్దాం. ఈరోజు మరి మన టాపిక్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేశాము. స్త్రీ తన చంటి పిల్లను మరుచన. స్త్రీ తన చంటి పిల్లను మర్చిపోతుందా? అది ఇంపాసిబుల్ కదా. అలా జరగడానికి వీలు లేదు, అలా జరగదు కూడా. చాలా కష్టము. తన నిద్రలో కూడా తన పిల్లని చూసుకుంటుంది, లేస్తుంది, చూస్తుంది, పడుకుంటుంది, లేస్తుంది, చూస్తుంది, పడుకుంటుంది. చాలా విషయాల్లో చాలా కేరు చంటి పిల్లకి తీసుకుంటారు. చూడండి ఇక్కడ మరి ఒక స్త్రీ అనేది ఎన్ని విధాలుగా వారి జీవితాన్ని కొనసాగిస్తారు అనేది మనం చూడగలము. ఆమె పుట్టినప్పుడు ఒక బేబీ చైల్డ్గా, అంటే ఒక పిల్లలుగా, ఒక బేబీ ఏంజల్స్ అని కూడా చాలామంది వారికి ముద్దుగా పిలుస్తుంటారు. తర్వాత ఆమె ఒక యంగ్ గర్ల్గా పిలువబడుతుంటుంది. ఆ తర్వాత తను ఒక మ్యారేజ్ చేసుకుని ఒక పురుషునికి భార్యగా పిలువబడుతుంది. ఆమె ఒక భార్యగా పిలువబడుతుంది. అయితే ఆ భార్యగా ఉంటూ మరి తను పిల్లలు కన్నప్పుడు, తనకంటూ మరి పిల్లలు కన్నప్పుడు తను అంటది కదా, ఆమెకు అంటారు అప్పుడు తల్లి అని అంటారు. ఆమెని మదర్ అని, తల్లి అని అంటారు. మరలా ఆమె పిల్లలు వచ్చేటప్పటికి ఆమెకి ఏమంటారంటే గ్రాండ్ మదర్, అమ్మమ్మ అంటారు కదా. ఇది మనకు అందరికీ తెలిసిందే. చూడండి ఒక స్త్రీ విషయంలో ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆడపిల్ల అనేసి అంటారు, తర్వాత యవ్వనస్తురాలు, తర్వాత భార్య, తర్వాత తల్లి, తర్వాత గ్రాండ్ మదర్, అమ్మమ్మ అవబోతుంది. అన్నీ మరి పాత్రలు తన జీవితంలో తను పోషించవలసిందే. అలా పోషిస్తుందన్నమాట, పోషిస్తూ వస్తుంది. ఎంత ఓపిక కావాలో చిన్నప్పుడు, మరి యంగ్ ఏజ్లో తనకి ఎంత ప్రొటెక్షన్ కావాలో, ఎంత గైడెన్స్ కావాలో, సరైన గైడెన్స్ యంగ్ టైంలో దొరకకపోతే చాలా డేంజర్. తన జీవితం అంతా నరకం అనుభవించవలసి వస్తుంది. సరైన గైడెన్సు ఆమెకి కావాల్సి ఉన్నది యవ్వన కాలంలో. ఎంత ఓపిక, ఎంత మరి చూసుకోవాలో. అంతేకాదు వైఫ్ అంటే ఇంకా భర్తకి కట్టుబాటుగా ఉంటుంది, భర్త చెప్పే మాటకి వింటది, ఒబే అవ్వాలి. ఈవెన్ బైబిల్ కూడా చెప్తుంది భార్య ఎలా ఉండాలంట, ఒబే అవ్వాలంట. భర్తకి
మరి స్త్రీ యొక్క శిరస్సు ఎవరై ఉన్నారు? భర్త అయి ఉన్నాడు, పురుషుడై ఉన్నాడు అనమాట. మరి ఉభయ అవుతుంటుంది, ఎంత తగ్గించుకుంటుంది. మరి వైఫ్గా ఉండాలి, తగ్గించుకుంటుంది. మరి మదర్ పొజిషన్లో చూసుకుంటే బాబోయ్, పిల్లల్ని చూసుకోవాలా, పిల్లల్ని కేర్ చేయాలా, భర్తే ఉన్నారా బాబు అనుకుని భర్తని చూసుకోవాలా, భర్తని చూసుకుంటూ మరలా పిల్లల్ని కూడా చూసుకోవాలి. అంతేకాదు మరి గ్రాండ్ మదర్ అయినప్పుడు మరి మనవలను కూడా చూసి సంతోషించేదిగా ఇన్ని పాత్రలు ఒక స్త్రీ తన జీవితంలో పోషిస్తూ ఉంటుంది. సో స్త్రీకి మనము గౌరవించాలండి. మన భారతదేశం అయితే మెండుగా మరి స్త్రీని గౌరవిస్తారు. అది నాకు చాలా నచ్చుద్ది. మన భారతదేశంలో మనం గౌరవించాలి అలాగా. ఎందుకంటే వాళ్ళు పోషించే పాత్రలు చాలా ప్రాముఖ్యమైనవి. వాళ్ళ బలహీనమైన ఘట్టము ఏదేనంటే మొదటిగా ఏడుస్తారు, ఎక్కువగా మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలా. చాలా మంచిది. మనం రెస్పెక్ట్ ఇవ్వాలా వాళ్ళకి. చూద్దాం. మరి ఇక్కడ మొదటిగా మరి మన జీవితంలో చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఏంటి వేదన, ఏంటి రోధ, ఏంటి కేర్ లేని తరము, లేకపోతే సరైన ప్లేసే లేదు, మంచి పీస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను అని చాలాసార్లు మనం అనుకుంటాం కదా. నాకు అనిపించేది ఏదైనా బెస్ట్ ప్లేస్ ఎక్కడైనా ఉందా, ఏ చింత ఏ డేంజర్ లేకుండా చక్కటి ప్రొటెక్షన్ కలిగిన, సేఫ్టీ కలిగిన, మరి కంఫర్ట్గా ఉండే ప్లేస్ ఏదైనా ఉందా అని అంటే నాకు తెలిసి అది మదర్ హోమ్. అదొక్కటే మదర్ హోమ్. ఆమె ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏ కష్టమో ఏ నష్టమో ఏ దానమో ఏమి తెలియదు. అయ్యో ఈ పూట మళ్ళీ వండాలా, తినాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఉంచుకోవాలా, కొద్దిగా దాచుకోవాలా, అది ఫ్యూచర్లో అది ఇది ఏముండదు. ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచరు ఆలోచనలు ఏముండవు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంత హ్యాపీగా ఉంటాం కదా ఫ్రెండ్స్. నాకు అనిపిస్తుంటుంది తల్లి గర్భం ఎంత సేపా అని అనిపిస్తుంది, ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది. అది స్త్రీకి అయితే ఇంకా కంఫర్టబుల్. అసలు స్త్రీ తను ఈ సమాజంలో చాలా డేంజరస్, తను బలహీనంగా ఘటనగా మరి సింగిల్గా ఉండడం, ఇవన్నీ చాలా డేంజరస్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు తల్లిని మనము మన జీవితంలో హానర్ చేసేవారుగా ఉండాలి. చూడండి, దీర్ఘకాలం మనం జీవించాలి. ఎటువంటి రోగాలు, ఎటువంటి వ్యాధులు మన జీవితాల్లో రాకన్నా మనము మంచిగా జీవించాలా, మంచిగా ఆశీర్వదింపబడాలా, అనేకుల చేత మరి మేము ఆశీర్వదింపబడే అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి అని అనుకుంటే మన జీవితాల్లో మనం చేయవలసిన మొట్టమొదటిది ఏదో తెలుసా? ఆజ్ఞల్లో మరి 5వ ఆజ్ఞ మన జీవితంలో చేయాలి. ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ అదేంటది? ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ మరి మనం చూద్దాము. ఎక్సోడస్ 20:12 ఉంటుంది. మరి నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. మనం అది చదివి చూద్దాము. నిర్గమకాండము మరి 20వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఇలా ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించిన ఎడల నువ్వు ఏమై ఉంటావంట? దీర్ఘాయుష్వంతుడిగా ఉంటావు. నువ్వు ఉంటున్న స్థలములో మరి ఏ దేశంలో అయితే నువ్వు బ్రతుకుతున్నావో ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలా, నీ తల్లిని తండ్రిని గౌరవించాలా. ఎంతవరకు గౌరవించాలా? భార్య వచ్చినంత వరకే గౌరవించాలా. తర్వాత వారిని వేరే సపరేట్ చేసి దూరం పడియాల వారికి. అది చేస్తే నువ్వు దీర్ఘకాలం నీకు రాదు. నీ తల్లిని తండ్రిని ఎప్పుడు దాకా అంటే నీకు భార్య వచ్చినా, పిల్లలు పుట్టినా, వాళ్ళ పిల్లలు పుట్టినా కూడా తల్లిదండ్రులు నీతో ఉంటే నీ తల్లిదండ్రులు నువ్వు ఇవ్వాల్సిన గౌరవం నువ్వు ఇవ్వాలా. వారిని సన్మానించాలా. సన్మానించినప్పుడు ఏమవుతుంది అని అంటే వారికి హానర్ నువ్వు చేసినప్పుడు నువ్వు వారికి మరి నువ్వు గౌరవం మొట్టమొదటిసారిగా నువ్వు గౌరవం ఇచ్చినప్పుడు ఏమవుద్ది అంటే మరి నీ జీవితంలో దీర్ఘాయువుగా దేవుడు నిన్ను ఉంచుతాడంట. దీర్ఘాయువుగా ఉంచుతాడంట. దీర్ఘాయు అంటే మరి కలకాలం చల్లగా బ్రతకడం. కలకాలం చల్లగా బ్రతుకమ్మ అని అంటారు కదా, చాలామంది బ్లెస్ చేస్తుంటారు. కలకాలం చల్లగా బ్రతుకమ్మ. కలకాలం చల్లగా ఏ రీతిగా బ్రతకగలవు నువ్వు?
ఎక్కువ కాలం ఏ రీతిగా బ్రతకగలవు? వ్యాధులు వస్తే బ్రతకగలవా? సమస్యలు వస్తే బ్రతకగలవా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా నువ్వు మంచిగా బ్రతకగలవా? వ్యాధులతో, లేనిపోని తలనొప్పులతో, గొడవలతో, వీటన్నిటితో నువ్వు హ్యాపీగా బ్రతకగలవా? ఎక్కువ కాలం బ్రతకగలవా? టెన్షన్స్తో, ఒత్తిడితో నువ్వు బ్రతకగలవా? బ్రతకలేవు. అంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకడానికి నీకు ఏ టెన్షన్ రాకన్నా, ఏ వ్యాధి రాకన్నా, ఏ చీకటి శక్తులు నీ మీద పనిచేయకన్నా, సైతాను యొక్క ప్లాన్స్ అన్ని కూల్చివేసేలాగున నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా జీవించలాగున దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనంటే నీ తల్లిని తండ్రిని నువ్వు ఈరోజు సన్మానించవలసిందే. ఈరోజే కాదు, ప్రతి దినము వారిని మనం ఏం చేయాలా? ఈ ఆజ్ఞలో 5వ ఆజ్ఞనైనా మరి ఈ యొక్క ఆజ్ఞను మనం పాటించాలా? మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇచ్చిన ఈ యొక్క ఆజ్ఞ, దేవుడి నోటి నుండి వచ్చిన, తన హృదయములో నుండి వచ్చిన ఈ యొక్క ఆజ్ఞను మనం ఏం చేయాలా? పాటించేవారుగా ఉండాలా. మన జీవితంలో కావాలా? వారిని సన్మానించాలా. మనము ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? ఆరోగ్యం ఎక్కడుంది? ఇప్పుడు ఆయుష్కాలం ఎక్కడుంది? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పోవాలంటే ఎక్కడికి పోవాలా? ఆస్తి సంపదలు సకల ఐశ్వర్యం కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలా? నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించిన ఎడల నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు, వ్యాధి కాదు, రోగాలు కావు, బుద్ధిహీనమైన పనులు నువ్వు చెయ్యవు. నీ తల్లిని తండ్రిని సన్మానించిన ఎడల నీ తల్లిదండ్రుల మాటలను వింటావు. ఎంతమంది తల్లిదండ్రుల మాట వినక వారి జీవితాలు నాశనం చేసుకునేవారు ఉన్నారు. ఎంతోమంది ఉన్నారండి. ఇప్పుడు వారు ఏడుస్తున్నారు, అయ్యో ఆ రోజు నా తల్లి మాట వినలేదే, ఆ రోజు నా తండ్రి మాట వినలేదే, అందుకే ఈరోజు నేను ఇలా ఉన్నాను అని వారు ఏడుస్తున్నారు. ఏడ్చి ఏం ప్రయోజనం? ఇప్పటికైనా నీ తల్లి తండ్రుల్ని సన్మానించు, నీ దైవ సేవకుడిని సన్మానించు. నీ దైవ సేవకుడు స్పిరిచువల్ ఫాదర్ ఆయన, ఆత్మీయ తండ్రి ఆయన, నీ మేలుకి నీ మంచికి చెబుతాడు ఆయన. నీ ఆత్మీయ తండ్రిని నువ్వు గౌరవించు. నా సేవకుని మాట ఆ రోజు నేను వినలేదే, నా తల్లి మాట లెక్క చేయలేదే, నా తండ్రి మాట లెక్క చేయలేదే, నా ఉపదేశకుల మాట నేను లెక్క చేయలేదే అని అనుకుంటే ఏం ప్రయోజనం? ఈరోజు యవనస్తులారా మీరు చూస్తున్నారా? ఈరోజు నీ తల్లి తండ్రి దగ్గరే ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడా నన్ను ఆశీర్వదించు, ఆశీర్వాదం అనే పదం లేక నువ్వు ప్రార్థనే చేయవు. ఏ క్రైస్తవుడు, ఏ మతస్థుడు ఆశీర్వాదము అనే పదం లేక నా ప్రార్థన చేయుడు, పూజ జరగదు. ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? తల్లి దగ్గర ఉంది. ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? తండ్రి దగ్గర ఉంది. నీ తల్లిని తండ్రిని గౌరవించాలా, నీ తల్లిని సన్మానించాలా, నీ తండ్రి మాట వినాలా. నువ్వు విన్నప్పుడే ఏం జరుగుతుందో తెలుసా? నీకు సకల ఐశ్వర్యాలు నీకు దొక్కుతాయి. నువ్వు ధననిధుల చేత నింపబడతావు, ఆశీర్వాదాల చేత నింపబడతావు. నీ దైవ సేవకులను నువ్వు సన్మానిస్తే వారిలో ఉన్న ప్రవచన వరం నువ్వు పొందుకుంటావు. ప్రవక్తలను చేర్చుకున్నవాడు ప్రవక్తల వరం పొందుకుంటాడు, ప్రవచన వరం పొందుకుంటాడు. నీ సేవకులను నువ్వు గౌరవిస్తున్నావా? నీ సేవకులను నువ్వు సన్మానిస్తున్నావా? నీ తల్లిని నువ్వు సన్మానిస్తున్నావా? నీ తండ్రిని నువ్వు సన్మానిస్తున్నావా? వీళ్ళేంటి ముసలి వాళ్ళు, వీళ్ళ మాటలు ఎవరు వింటారు అని అంటున్నావా? వారి అనుభవాల ద్వారా చెప్తున్న మాటలను వ్యతిరేకిస్తున్నావా? ఆశీర్వాదం వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నీ తల్లిదండ్రుల మాటని వినాలా. అది ఆజ్ఞ. నువ్వు చెయ్యాలి, చేయకూడదు, రెండో ఆప్షన్ లేదు అక్కడ. నువ్వు చెయ్యవలసిందే. ఇది ఎవరి నుండి అని అంటే మరి మోషే గారి దగ్గర నుంచి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇది చేయవలసిందే. మోషేకి ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడు. ఎక్కడి నుంచి? తన హృదయంలో నుండి ఇచ్చిన మాట. నీ తల్లిని తండ్రిని సన్మానించాలా. ఇది 5వ మాటగా మనుషుల కోసం మాట్లాడే మొట్టమొదటి మాట ఇది. ఆ 10 కమాండ్స్లో దేవుని కోసం కొన్ని రాయబడి ఉంటే మిగతాది మనుషుల కోసం. నువ్వు దొంగతనం చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇవన్నీ చేయకూడదు అని చెప్తున్నప్పుడు మనుషుల కోసం మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వారు ముసలివారుగా ఉన్నారా? వారు ఎక్కడికి ఏ పని చేయలేరా? వారిని చూసుకో, వారిని పోషించు. పనికి రాని వారు వలె ఉండకూడదు. పక్షి తన పిల్లలను కూడా రెక్కలు వచ్చాక అవి ఎగిరిపోతాయి, తల్లి మీద ఆధారపడవు. ఇప్పుడు కూడా తల్లి మీద తండ్రి మీద ఆధారపడితే యవ్వన కాలం వచ్చి ఇంకా 25, 30 సంవత్సరాలు వచ్చి కూడా నువ్వు తల్లిదండ్రుల మీద నువ్వు ఆధారపడితే, నువ్వు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు అని అడిగితే నువ్వు మూర్ఖుడివి, మూర్ఖురాలువి. ఆస్తుల కోసం తగాదాలు, వీటి కోసం తగాదాలు, లాస్ట్కు
బ్రతకవలసినంత కాలం కూడా బ్రతకట్లేదు. తల్లిదండ్రులు కొట్టుకుంటున్నారు. ఆ ఆస్తి నా కోసం, ఈ ఆస్తి నా కోసం, తల్లి వద్దు తండ్రి వద్దు, వాళ్ళు సంపాదించే ఆస్తులు మాత్రం కావాలా. అలా అనుకుంటే నీ జీవితం ఎక్కడుంది? నువ్వు సంపాదించుకుని నువ్వు ఎక్కడికి పోతావు? నేను చాలాసార్లు విన్నాను కదా, వాళ్ళ చెల్లిని చంపేశాడంట ఆస్తి కోసం, వాళ్ళ సొంత తల్లినే చంపేశాడంట ఆస్తి కోసం. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆస్తిని అనుభవిస్తాడు, కారులో తిరుగుతాడు, బంగ్లా కట్టుకుంటాడు, తర్వాత చనిపోయాక ఎక్కడికి వెళ్ళిపోతాడు? బగ్గ 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 మండే అగ్నిలోకి వెళ్ళిపోతాడు. ఈ రోజైనా తెలుసుకో, నీ తల్లిని తండ్రిని సన్మానించడం నేర్చుకో. ఆశీర్వాదాలు ఎక్కడో లేవు, నీవు ఎవరి దగ్గరకో వెళ్ళవసరం లేదు. ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే నీ తండ్రి దగ్గర ఉన్నాయి ఆశీర్వాదాలు. వారిని సన్మానించండి, వారి మాటలు వినండి, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మారిపోతారు. మీరు తీసుకోవడమే కాదు, ఇచ్చేవారుగా మారిపోతారు. మీరు అనేకులకు ఇచ్చేవారుగా మారిపోతారు. అటు రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఇది నా మాటలు కాదండి, ఇది ఈరోజు నేను చెప్తున్న మాటలు, దేవుని చేత ప్రేరేపబడి చెప్తున్న మాటలు ఇవి, నా మాటలు కావు. నువ్వు తల్లిని తండ్రిని సన్మానించిన యెడల నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. మరలా చూడండి, మరి నీ తండ్రి అయిన దేవుని మాటలు నువ్వు అంగీకరించేవారుగా ఉండాలా. నీ తండ్రి అయిన దేవుని మాటలు నువ్వు వినేవారుగా ఉండాలా. నీ తండ్రి ఈ భూమిని సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడి మాట నువ్వు వినేవాడుగా ఉండాలా. ఆ దేవుడిని నువ్వు ఆరాధించి మరి బైబిల్ ప్రతిరోజు నువ్వు చదివేవాడుగా ఉండాలా. ఏ మొబైల్ వెనుకతలో ఇంకా దేని వెనుకతలో నువ్వు పరిగెడితే, ఇంకా దేనికో నువ్వు వశమైపోతే నీ ఆశీర్వాదాలు అక్కడ ఆగిపోతాయి. అలా చేయొద్దు దయచేసి. బైబిల్ చదవండి, బైబిల్లో జ్ఞానం ఉంది, బైబిల్లో ఆశీర్వాదం ఉంది. నిన్ను, నీ తల్లిని, నీ తండ్రిని, నీ సేవకుడిని పుట్టించిన సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మాటలు వినండి, ఆయన మాటలు వినండి. ఆయన దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన ఆశీర్వాదాలు పరిపూర్ణమైనవి. ఆయన ఎప్పుడు గతించిపోడు, ఆయన ఆశీర్వాదాలు కూడా ఎప్పుడు గతించిపోవు. రెండవదిగా మనం ఏం చూడబోతున్నామంటే, మరి తల్లి ఆదరిస్తున్నట్లు, కంఫర్ట్ చేస్తున్నట్లు దేవుడు ఆదరిస్తాడంట. యెషయా గ్రంథము 66 అధ్యాయం 13వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 66 అధ్యాయము 66 అధ్యాయం మనం చూద్దామండి. యెషయా గ్రంథం 66:13వ వచనంలో మనం చూద్దాం. ఈ కంఫర్ట్స్ లైక్ మై బ్రదర్. 66:13 చూడండి, ఇక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్ము ఆదరించెదను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకని తల్లి ఆ చంటి బిడ్డను ఏ రీతిగా ఆదరిస్తుందో ఆ రీతిగా నేను ఆదరిస్తాను అని అంటున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన ప్రేమ చాలా గొప్పది. ఒక తల్లి చంటి బిడ్డను అంటే పిల్లల్ని ఏ రీతిగా ఆదరిస్తుందో అలాగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటది. తల్లి పిల్లల యొక్క హృదయాలు ఈజీగా గమనిస్తుంది. తల్లి పిల్లల్ని ఆదరించినట్లుగా, తల్లిదండ్రులను ఆదరించినట్లుగా ఇంకా ఎవరు ఆదరించరు. తప్పు చేసినా, భయపడినా, ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా తల్లి ముందుకొచ్చి గైడెన్స్ ఇస్తుంది. అమ్మ అలా కాదురా, తల్లి ఇలా కాదురా, అలా చేయకూడదు, ఇలా చేయకూడదని తను వచ్చి మనల్ని ఆదరిస్తుంది. ఈ లోకంలో ఎన్నో భయాలు ఉన్నాయి. ఫ్యూచర్ అనే భయము భయంకరమైనది. ఈ లోకంలో అన్నిటికంటే భయంకరమైన భయం ఏదైనా ఉంది అని అంటే ఫ్యూచర్. రేపటి దినం కొరకు, రేపటి దినం అది చాలా భయంకరమైనది. అందుకే దేవుడు అంటాడు కదా, రేపటి దినం కొరకు నువ్వు ఆలోచించవద్దు. ఎందుకంటే అది భయంకరమైనది. రేపటి దినం ఫ్యూచర్. చాలామంది చదువుకున్నారు, జాబులు లేవు. చాలామంది వారి జీవితాల్లో కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇవి చాలా కరువులో ఉన్నాయి. కరోనా వచ్చాక ఇంకా
సిచ్యువేషన్స్ చాలా దారుణంగా మారిపోయాయి. స్నేహితులారా, తల్లి ఆదరించినట్లు మనల్ని ఆదరిస్తాడంట. నేను మొదట్లో ఒక మాట చెప్పాను కదా, ఏదైనా ప్లేస్ ఉందా, కంఫర్టబుల్ అయిన ప్లేస్ ఏదైనా ఉందా అని అంటే అదేందో తెలుసా? తల్లి గర్భం. అలాగా మనం దేవుని ఒడిలో మనం చేరితే, దేవుని దగ్గరికి మనం చేరితే, యేసయ్యా నువ్వు తప్ప వేరే దిక్కు లేదు డాడీ అని ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు చేస్తాడు దేవుడు. మన జీవితాల్లో ఊహించని రీతిగా మాట్లాడతాడు. మరి నేనేమో ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మా ఫ్యామిలీలో ఇవన్నీ చూస్తూ వస్తున్నాను. నాకైతే భయమేసింది. ఇలాంటి బ్రతకకూడదు. మా ఇంట్లో నేనే చివరి వాడిని. మరి నేను చూస్తున్నప్పుడు భయమేసింది. అరే ఇవన్నీ చూస్తా అన్నిటికి జాబులు వెతుకుతుంటే జాబులు రావట్లేదు. మరి చదివారు చక్కగా, చాలా ఖర్చు అవుతుంది, చాలా టఫ్ నడుస్తుంది కొన్ని సమయాల్లో. ఇవన్నీ చూసి నా మైండ్ ఇదయింది. నేను అనుకున్నాను కదా, నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయిపోవాలా. ఐ వాంట్ టు బీ ఏ బిజినెస్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్. బిజినెస్ మ్యాన్ అవ్వాలా, మంచి బిజినెస్ మ్యాన్ అయిపోవాలా అని నేను ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అని అది ఇది వెళ్ళిపోయా. నేను ఇంటర్ అయిపోగానే అటువైపు పరుగులు తీసా. పోలీస్ కోసం ట్రై చేశా, ఎన్సీసీ చేశాను. నేను ఎన్సీసీ స్టూడెంట్ని. నా సర్టిఫికెట్ ఉంది నాకు, ఎన్సీసీ స్టూడెంట్ని. పోలీస్ కోసం ట్రై చేశా. మా అన్నయ్యలకు డబ్బులు కట్టాము, ఎంతోమంది మోసం చేశారు జాబ్ ఇస్తామని. క్రైస్తవుల సైడ్ నుంచి చాలామంది మోసం చేశారు. మరలా ఆ యొక్క జాబ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. నా ఫిట్నెస్ అది ఇది వాటన్నిటి కోసం నేను చాలా ట్రై చేసేవాడిని. చక్కగా తినేవాడిని, రన్నింగ్ చేసేవాడిని, ఎక్సర్సైజ్ చేసేవాడిని, ఫిట్నెస్ కోసం చాలా ఇచ్చేసేవాడిని. అయితే మా అన్నీళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత నా మనసు విరిగిపోయింది. ఇంకా వారు ఆ రీతిగా జరిగినప్పుడు పోలీస్ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. ఆ తర్వాత నేను బిజినెస్ కోసం చదివాను. చదివినప్పుడు చాలా నేను గుర్తించాను, ఒక మనిషి తన పొట్టను పోషించుకోవాలనుకుంటే జాబ్ కావాలా, తనే ఇంకొకరిని పోషించాలంటే బిజినెస్ కావాలా. బిజినెస్ మ్యాన్ అయితే తన పొట్టను పోషించడం కాదు, ఇంకొకరిని పోషించే సత్తా ఉంటుంది బిజినెస్ మ్యాన్కి. అందుకనే నేను బిజినెస్ మ్యాన్ అయిపోవాలనుకున్నాను. అయితే ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు మరి నేను పరుగులు తీస్తున్నప్పుడు, లేదు నాన్న నువ్వు నా సేవ దగ్గరికి రావాలా, ఎంతకాలం నువ్వు పరిగెడతావు, చాలు అని అన్నాడు నాతో. నేను అది కూడా ఒక నిర్ణయం తీసుకున్నా. 21 days ఫాస్టింగ్ ఉండి దేవునికి అడిగా, యేసయ్యా నేనేం చేయాలా చెప్పు అని అడిగినప్పుడు 21 రోజుల తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. 21 రోజులు ఉపవాసం ఉండి అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నీవు నార్త్ ఇండియా మిషనరీగా రా, ఇంకా నువ్వు చేయవలసిన సేవ చాలా ఉంది, రా అని పిలిచాడు. సబ్మిట్ చేశాను, అసలు నా లైఫ్ సబ్మిట్ చేశాను. నార్త్ ఇండియా మిషనరీగా వెళ్ళాను, అక్కడ సేవ చేశాను. మరలా దేవుడు నన్ను మళ్ళీ ఇటు పిలిచినప్పుడు మరలా నేను రావడం జరిగింది ఇక్కడికి. ఈ యొక్క తెలుగు సర్వీస్ మీ ముందు ఈ రీతిగా కనిపించడం జరిగింది. స్నేహితులారా, దేవుని దగ్గరికి రండి, మీ జీవితాలు ఆశీర్వదింపబడతాం. మీ ఫ్యూచర్ ఆయనే నిర్ణయించాలా. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలా, అది చేయాలా, ఇది చేయాలా, ఎన్నో చేయాలనిపించేది నాకైతే. కాదు, దేవుడు నీ పట్ల ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన నిన్ను అదే స్థితిలో వదిలేయడు. ఆయన ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు దేవుడు. అబ్రహామును పిలిచాడు, ఏమి లోటు చేశాడు ఆయన? అబ్రహామును పిలిచాడు, ఏం చేశాడు? ఆయన్ని వదిలేశారా మధ్యలో? వదిలేలే. అబ్రహామును పిలిచి తనను ఆశీర్వదించాడు, తను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేశాడు దేవుడు. ఆయనకి తన పేరుని గొప్ప చేశాడు, స్థిరపరిచాడు, ఘనపరిచాడు. ఆయన్ని తన పిల్లలను ఆశీర్వదించాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చక్కటి ఆశీర్వాదాల చేత దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు, అభిషేకించబడ్డారు. వారు తరాల నుంచి వచ్చిన వారు ఇజ్రాయేల్.
ఏమి ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలకి ఏమి తక్కువ లేదండి. చిన్నదైనా కూడా వారి ముందు ఎవరైనా భయపడవలసింది. అట్టి రీతిగా ఇజ్రాయేల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. పిలుచుకున్న దేవుడు నమ్మకస్తుడు. మనం కూడా నమ్మకం కంటే దేవుడు ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాడు. నీ కెరియర్ కోసమో నువ్వు దేనికోసమో భయపడేవాడుగా ఉన్నావా? నీకు కంఫర్ట్ లేదా, కేర్ లేదా? తండ్రి అయిన దేవుడు అంటున్నాడు కదా, యెషయా గ్రంథము మరి 66:13 అంటున్నాడు, ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఒక తల్లి ఏ రీతిగా ఆదరిస్తాడో నేను ఆదరిస్తాను నాన్న, నేనున్నాను అంటున్నాడు ఆయన. నేను ఆదరిస్తాను. మనం చేయవలసిందంట ఒకటే, యేసయ్యా నువ్వు తప్ప వేరే దిక్కు లేదు నాయన. ఎవరు నమ్ముతావు నువ్వు ఈ లోకంలో? నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని, ఎవరిని నమ్ముతావు? నీ బాస్ని నమ్ముతావా నువ్వు? అరే నీకెందుకురా నెక్స్ట్ మంత్లోకి అంత శాలరీ పెంచేస్తారే, నీకెందుకురా పొజిషన్ మారిపోద్ది, చెయ్యి, హార్డ్ వర్క్ చేయించుకుంటారు, యూజ్ చేస్తారు, వదిలేస్తారు. చాలామంది సేవకులు కూడా అలాగే చేశారు, నన్ను వాడుకున్నారు, ఇంకా ఏదో చేయాలనుకున్నారు. కానీ దేవుడు నన్ను సపరేట్గా ఇలీదిగా ఒంటరిగా లాగాడు. నువ్వు ఒంటరివాడు కాదు, నీతో పాటు నేను ఉన్నానని చెప్పాడు దేవుడు. నువ్వు ఇలా స్టార్ట్ చేయని చెప్పాడు. ఈ హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్ స్టార్ట్ చేయడం జరిగింది. దేవుడు మనల్ని ఒంటరిగా వదిలిపెట్టడు. నువ్వు ఒంటరిగా ఆలోచిస్తున్నావా, ఒంటరి అనుకుంటున్నావా? కాదు. ఒక తల్లి ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తాడంట. ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తే దేవుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. ఆయన కౌగులలో నిన్ను ఉంచుకొని నిన్ను ముద్దు పెట్టుకొని నీకు కావాల్సిన ప్రతిదీ ఇస్తాడు. దేని విషయంలో భయపడవసరం లేదు. నెక్స్ట్ మనము ఇంకోటి తెలుసుకోబోతున్నాం. తల్లి మరిచిన నేను మరువను అంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 49:15 చూద్దాం. 49:15 మరి 49:15 చూద్దాం. 49:15 ఈ రీతిగా రాయబడి ఉంది. మరి తల్లినైనా మర్చిపోద్ది, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులైనా మర్చిపోతారు కానీ నేను మర్చిపోను అంటున్నాడు. చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథము 49:15 ఈ రీతిగా ఉంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు, నేను ఇంకా ఆశీర్వదింపబడట్లేదు, నేను ఎంతకాలం ఈ రీతిగా ఉంటాను అనేసి చెప్పాను కదా. తండ్రి యొక్క మాటలు వింటూ నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తూ నీ తండ్రి అయిన దేవుని దగ్గర నువ్వు ఉంటే, నీ తండ్రి యొక్క మాటలను వింటే, నీ తండ్రి అయిన దేవుడి యొక్క బైబుల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివితే, ఆయనకి ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే, నువ్వు తప్ప వేరే దిక్కు లేదు దేవుడా అని నువ్వు ఆయన మీద ఆనుకుంటే, నీ ఫ్రెండ్స్కి, నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ యొక్క సొంత అన్నదమ్ములకి, అక్క చెల్లులకు, వారందరికీ నమ్మిన దానికంటే నువ్వు ఎక్కువగా నీ తండ్రి అయిన దేవుడిని నువ్వు నమ్మితే, ఆయన అంటున్నాడు కదా నిన్ను విడిచిపెట్టను. ఆయన అంటున్నాడు, తల్లి తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. కరుణింపకుండా కనికరించే దేవుడు, నీ పాపాలని క్షమించే దేవుడు, నీ అతిక్రమములు క్షమించే దేవుడు, నీ యొక్క పేదరికను చూసే దేవుడు, నీ ఆర్థిక స్థితిని ఎరిగి ఉన్న దేవుడు, నీ బలహీనతలు ఎరిగి ఉన్న దేవుడు. యవన కాలంలో కొన్ని బలహీనతలు వస్తుంటాయి, అది కాలంతో పాటు పోతాయి, ఉండిపో. సేవకులు నిందించారా, విశ్వాసులు నిందిస్తున్నారా, సపరేట్ చేస్తారా ఇలాంటి వారాన్ని? సమాజం నేను సపరేట్ చేసిందా నీ బలహీనత చూసి? కానీ దేవుని దగ్గరికి రా, ప్రభువా ఈ బలహీనతల వల్ల నా వల్ల కావట్లేదు అయ్యా, నాకు వద్దనుకున్నాడు తాగుతున్నాను, ఏం చేయలేని పరిస్థితి, నాతో పాటు ఉండయా అని అడిగినప్పుడు దేవుడు నీతో అద్భుతకరంగా మాట్లాడాలనుకుంటున్నాడు. ఇంకా చూడండి, తను అంటున్నాడు కదా, చూడుము 16వ వచనంలో ఈ రీతిగా ఉంది, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు ఆయన, అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాడు ఆయన. ఆయన ఏమై ఉన్నాడంటే అరచేతుల్లో నన్ను చెక్కుకొని ఉన్నాడు ఆయన. ఆ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అండి. నిన్ను మర్చిపోడు, ఆయన అరచేతిలో ఉంది. ఆయన చూసుకున్నప్పుడు ఆయన అరచేతిలో నువ్వు కనిపిస్తావు, ఆయన చూసుకున్నప్పుడు ఆయన అరచేతిలో నువ్వు ఉంటావు. ఆయన అరచేతిలో నువ్వు చెక్కుకున్నాడు. ఆ సిలువలో మరణించినప్పుడు నీ పాపం కోసం, నీ శాపం కోసం, నీ అతిక్రమల కోసం ఆయన మరణించేది. నువ్వు ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా
నా తల్లిని దూషించాను, నా తండ్రిని హింసించాను, నా తల్లికి సరైన గౌరవం ఇవ్వలేదు అని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నా తల్లి మాట వినలేదు, నా తండ్రి మాట వినలేదయ్యా, నన్ను క్షమించు, నా సేవకుని మాట నేను వినలేదు అని నువ్వు అనుకుంటే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. నిన్ను నీ జీవితంలో నిన్ను స్థిరపరిచి ఘనపరిచేవాడుగా ఉన్నాడు నా దేవుడు. ఈరోజు నువ్వు క్షమాపణ అడగాల. అడుగు, దేవునికి అడుగు. క్షమాపణ ఎందుకు బ్రదర్ అడగాల అని నువ్వు అనుకుంటున్నావేమో, అడగాలండి, క్షమాపణ అడగాలి. తండ్రిని దేవునికి క్షమాపణ అడగాలి. మీకు తెలుసా శాపం అనే కార్డులు మీ మీద పనిచేస్తాయని మీకు తెలుసా? మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు ఒక రియాలిటీ చూపిస్తాను. ఈ బుక్ ఎంతమందికి తెలిసింది చూడండి. ఈ బుక్ చూడండి, ఈ బుక్ ఎంతమందికి తెలుసు? డీజేఎస్ దినకరన్ గారు నాకు ఆత్మీయ తండ్రి లాంటి ఆయనకి చూద్దాం అనుకున్నాను, ఒక్కరోజు కూడా చూడలేకపోయాను. మరి ఆయన చూడడానికి అవ్వలేదు, ఫేస్ టు ఫేస్ కలడానికి అవ్వలేదు. ఆయన మాటలు వింటాను, ఆయన దర్శనాలు, మరి ఆయన యొక్క ప్రార్థన, ఆయన వాక్యాలు అవన్నీ వింటుంటే రోషం వస్తుంది నాకు. నువ్వు పరిశుద్ధాత్మ లేకన్నా నువ్వు ఏ పని చేయలేవు, సేవను వదిలి వెళ్ళిపో అని అంటాడు అంటారు. ఆయన నిజంగా నాకు ఈ స్పిరిచువల్ తండ్రి లాంటి ఆయన మాటల వల్ల, ఆయన యొక్క వాక్యం ద్వారా, ఆయన యొక్క విజన్స్ ద్వారా నేను ఎంతో బలపడ్డాను, ఎంతో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను. అసలు పరిశుద్ధాత్మ లేకనే ఏ పని జరగదు అనుకుని ఆయన మరి మెసేజ్ల ద్వారా నేను ఎంతో ఎంకరేజబుల్గా ఫీల్ అయ్యాను. ఆయన నాకు ఒక స్పిరిచువల్ తండ్రి లాంటి ఆయన. చూడండి, నా పరలోక దర్శనాలు అనేసి బుక్ రాశారు ఆయన. నా పరలోక దర్శనాలు, ఈ బుక్ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్లో పెట్టండి, కామెంట్ చేయండి. ఈ బుక్ ఎంతమంది చదివారో. ఒకలాగా చదవలేదు అని అనుకుంటే ఈ బుక్ చదవండి, చాలా మంచి బుక్, ఇది చాలా మంచి బుక్. ఈ బుక్ చదవండి. ఈ బుక్ పేరు నా పరలోక దర్శనాలు అని డీజేఎస్ దినకరన్ గారు రాసిన పుస్తకం. డీజేఎస్ దినకరన్ గారి రాసిన పుస్తకం. దీంట్లో ఒక రియాలిటీ ఉంది, నేను చెప్తాను. మరి నేను గమనించిన ఒక రియాలిటీ దీంట్లో, ఈ యొక్క పుస్తకంలో ఒక రియాలిటీ ఉంది. చూడండి, డీజేఎస్ దినకరన్ గారే ఆయన క్షమించమని అడిగారు. ఆయన యొక్క చాలా జీవితం తర్వాత 1977 చూడండి, 1992వ సంవత్సరంలో ఇది అడగడం జరిగిందనమాట. ఎప్పుడు అని అంటే, ఇది ఎన్నో పేజీలో మీరు చదవాలి అని అనుకుంటే 183 పరలోక దర్శనాలు అనే పుస్తకంలో 183వ పేజీలో, ఆ నెంబర్ పేజీలో మరి సెకండ్ పారాగ్రాఫ్లో మీరు చదివితే అక్కడ చాలా మంచి విషయం అండి. ఇది వినండి, మీ జీవితాలు మారుతాయి. చూడండి, ఇలాగుంది. ఇప్పుడు అక్కడ ఏదైతే రాస్తుందో నేను అది చదువుతున్నాను, మీరు వినండి. ఇప్పుడు అనేక సంవత్సరాల తర్వాత నేను వైద్యశాలలో నా జీవితాన్ని పరీక్షించుకుంటున్న అప్పుడు పరిశుద్ధాత్ముడు చూడండి, ఆయన వైద్యశాలలో ఉన్నంటే అనారోగ్యం చేత బాధపడి వైద్యశాలలో ఉన్నాడంటే, హాస్పిటల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మా అమ్మ నాన్నల చివరి రోజులను వేరువేరుగా నా కళ్ళ ముందు ఆయన చూపించారు. చూడండి, ఆయన పరీక్షించుకుంటున్నాడంట. అంటే, అయ్యా నేను ఇంక ఏం తప్పు చేశాను, ఏ పాపం నన్ను ఎంటాడుతుంది, కేవలం నీకు వ్యతిరేకంగా చేసిన పాపం ఏంది అనేసి ఆయన మరి మొరపెట్టుకుంటున్నాను. నా పాపం ఇంకేదైనా ఉంటే చూపించు ప్రభువా అని అడిగినప్పుడు, తను పరీక్షించుకుంటున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడే వచ్చి తనకు చూపిస్తున్నాడు వారి తల్లి గురించి, వారి తండ్రి గురించి. చూడండి, వీటి ప్రాధాన్యతను నేను గ్రహింపలేకపోయాను. తల్లి కోసం తండ్రి కోసం చూపించినప్పుడు ఆయన గ్రహించలేకపోయారు. అప్పుడు యేసు ప్రభువు నాతో ఇలా చెప్పాడు. చూడండి, కుమారుడా, నీవు నీ తల్లిదండ్రులు కోమాలో ఉన్నప్పుడు నా సేవ చేయడానికి వెళ్ళావు. ఎవరి తల్లిదండ్రులు? డీజేఎస్ దినకరన్ గారి తల్లిదండ్రులు. వారు కోమలో ఉన్నారంట. అంటే చివరి స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంట, సేవ అనుకొని సేవ చేయడానికి డేట్లు ఇచ్చేసి వెళ్ళిపోయావు. నాకు సంబంధించినంత వరకు నీవు నిందించదగిన వాడు కాదు. మరి దేవుడు పని చేశాడు, తప్పేముంది? అయినా కూడా చూడండి, నిందించడానికి ఏ తప్పు లేదు అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు,
అయితే నీ తల్లిదండ్రులు ఏకైక కుమారునిగా వారి జీవితం నీపై కేంద్రీకరింపబడింది బడి ఉన్నది. వాస్తవం. వారు ఎన్నో ఏళ్ళగా నీపై కనికరపరిచిన నిరంతర ప్రేమాభిమానాలకు ప్రతిఫలంగా తమ చివరి గడియలో నీ ప్రేమను తీవ్రంగా వాంఛించారు. వారి చివరి దినాల్లో నీకెంతో మేలు చేశారు, నీ పట్ల ప్రేమ చూపించారు. అయితే వారి ఎన్నో ఏళ్ళగా నీపై కనపరిచిన ఆ నిరంతర ప్రేమ అభిమానాల కొరకు చివరి గడియల్లో నీ ప్రేమను వారు వాంఛించారు. అంటే మన ప్రేమను వారు ఏం చేశారంటే, ఆయన తల్లిదండ్రులంట చివరి దినాల్లో నాతో పాటు ఉంటే బాగున్ను నా కుమారుడు, నాతో పాటు ఉంటే బాగున్ను అనేసి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయనకు బయలుపరుస్తున్నాడు. ఆ యేసయ్య దర్శనమిచ్చి ఆయనతో చెప్తున్నాడు, నీ తల్లిదండ్రులు చివరి దినాల్లో నువ్వు ఉంటే బాగున్ను అని అనుకున్నారు, ఆశించారు. అయితే ఏమైందో నెక్స్ట్ మనం చదువుతాం. ఆ ప్రేమ వారికి అప్పుడు దొరకకపోవడం వల్ల తమ హృదయాలలో వారు దుఃఖించారు. అయితే చివరి దినాల్లో నా కొడుకుంటే బాగున్ను, నా కొడుకుంటే బాగున్ను అని అనుకున్నారంట. వారు కోమలో ఉండి చివరి దినాల్లో చనిపోతామని చివరి దినాల్లో వారు కోమలో ఉన్నప్పుడు మరి ఆశించారంట, నా కొడుకుంటే నాతో పాటు ఉంటే బాగున్ను అనేసి. అయితే వారు ఉండలేదంట, వారు దుఃఖించారంట. అమ్మా, ఇది చాలా సీరియస్ మ్యాటర్, చూడండి, వినండి. ఇది దుఃఖించారు. నేను నా కుమారుని కోసం ఎంతో చేశాను, కానీ అతడు నేను ఈ లోకాన్ని వదిలి వెళ్తున్నప్పుడు కూడా నా పక్కన ఉండడానికి ఆసక్తిని కనపరచలేకపోయాడని వారు తమలో తాము తలసిపోయారు. వారు దుఃఖిస్తున్నారు. చివరి దినాల్లో కూడా నాతో ఉండడానికి ఆయన ఇష్టపడలేదు అనేసి వారు ఏడుస్తున్నారు. వారు ఏడ్చారంట, ఆ చివరి దినాల్లో ఏడ్చారంట. నీ తల్లిదండ్రులు ఇద్దరూ మనోవేదనతో చనిపోయారు. మనోవేదనతో చనిపోయారు. ఏటి మనోవేదన? వారికి ఏమి లేదా? ఉంది. దేవుడు బహుగా దీవించారు, ఆయన్ని బహుగా ఆశీర్వదించారు, వాళ్ళని బహుగా దీవించాడు ఆయన్ని, వాళ్ళని. డిజే దినకరన్ గారు అప్పటికే మంచి ఫేమస్, ఆయన మంచి దైవజనుడు, వాళ్ళ కుమారుడు, వాళ్ళందరూ కూడా మంచి ఆశీర్వదింపబడిన వ్యక్తులు. అప్పుడు ఏది కొదువు లేదు వాళ్ళకి, దేవుడు సమృద్ధిగా దేవుడు దీవించాడు. అయితే మరి ఈయనైతే మాత్రం వాళ్ళతో పాటు ఉండలేదు. వారు మనోవేదనతో చనిపోయారు. ఈ దుఃఖమే నేటికి నిన్ను వెంటాడుతూ నీ జీవితంలో పీడింపబడే పరిస్థితులను తీసుకొని, చూడండి నెక్స్ట్ పేజ్లో, మళ్ళీ అది పీడిస్తుందంట, వస్తుంది, పీడించుకుంటూ వస్తుంది. నేటి వరకు నిన్ను వెంటాడుతూ నీ జీవితంలో పీడించబడే పరిస్థితులను తీసుకొని వస్తుంది. ఏది పీడిస్తుందండి? అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ఏం పీడిస్తున్నాయి? వారి తల్లిదండ్రుల్ని చివరి దినాల్లో వారు చనిపోయేటప్పుడు ఆయన లేరంట. ఆయన ప్రేమ అందించారు, కావడానికి మంచి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, సమృద్ధినిచ్చాడు ఆయన. డిజే దినకరన్ గారు వారి తల్లికి ఏం కావాలో అవన్నీ ఇచ్చాడు ఆయన. అది సరిపోలే. ఆ చివరి దినాల్లో వారు కోరుకున్నారు, నా కుమారుడు నాతో పాటు ఉంటే బాగుందని వాళ్ళు కోరుకున్నారు. మనోవేదనతో లాస్ట్కి చనిపోయారు. ఏడ్చి నా కుమారుడు అంటే బాగున్నాయి. ఆయన డేట్లు ఇచ్చి మరి సేవకు వెళ్ళిపోయాడు. ఆయన సేవకు వెళ్ళిపోయాడు, లేడు ఆ చివరి దినాల్లో. ఆ వేదనతో దుఃఖంతో చనిపోతే ఆ మనోవేదన ఇతన్ని పీడిస్తుందంట. అతను హాస్పిటల్లో ఉండడానికి, అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండడానికి కారణం ఏమై ఉన్నది? వారి తల్లిదండ్రుల మాట, అంటే చివరి సమయంలో మరి వాళ్ళతో పాటు ఉండడమే. మినిస్ట్రీకి ఇవ్వాలండి సమయము, దేవుని సమయం. దేవుడు చేయమంటున్నాడు మినిస్ట్రీ, తప్పులేదు. కానీ నీ కుటుంబాన్ని కూడా నువ్వు చూసుకోవాలా, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలా, నీ తల్లిని నువ్వు చూసుకోవాలా. ఆ శాపం వెంటాడుతుంది. నీ తల్లిదండ్రుల్ని నువ్వు పట్టించుకోకపోతే ఆ శాపం వెంటాడుతుంది నిన్ను. నువ్వు ఎంత పెద్ద సేవకుడు అయినా, నీ ద్వారా ఎంతోమంది మరణించేవారు లేచినా, గొప్ప అద్భుతాలు జరిగిన, క్యాన్సర్లు లయమైపోయినా, ఎయిడ్స్ వ్యాధి తగ్గిపోయినా, మగవారు మాట్లాడినా, చూపు లేని వారు చూడగలిగిన అలాంటి అద్భుతాలు నువ్వు చేసినా కూడా నీ కుటుంబాన్ని నువ్వు పట్టించుకోకపోతే, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించకపోతే, వారు చివరి దినాల్లో కూడా వీరు లేరంట. ఆయన సేవ అని పరిగెట్టారు. పని జాబు అని పరిగెడుతున్నావా ఈరోజు? డిజే దినకరన్ గారే ఆయన అడుగుతున్నారు క్షమాపణ. చూడండి
అలా జరిగింది, అదే పీడిస్తుందని చెప్తూ ఈ మాటలు నా హృదయాన్ని నిజంగా కలిచివేశాయి. నేను బైబిల్లోని ఈ వచనాలు జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు సామెతలు 23, 22, తర్వాత 1 తిమోతి 5:8 జ్ఞాపకం చేసుకున్నారంట. ఆ తర్వాత దేవుడే క్షమిస్తాడనేసి మరి దేవుని చేత క్షమించబడ్డాడు. నేను 3 రోజులు విలపించిన తర్వాత ఆయన చెప్తున్నాడు కదా, మరి 184 పేజీలో కూడా ఆయన నెక్స్ట్ దీంట్లో మనం చూసాము, నేను 3 రోజులు విలపించిన తర్వాత చివరికి ఆయన గడిచిన నా తల్లిదండ్రుల మనోవేదన అనే శాపాన్ని చూడండి ఇక్కడ దేవుడే స్వయాన్ని అంతా మాట్లాడాడు. నేను 3 రోజులు విలపించిన తర్వాత, అంటే 3 రోజులు ఆయన ఏడ్చి కన్నీరు కార్చిన తర్వాత చివరికి ఆయన గడిచిన నా తల్లిదండ్రుల మనోవేదన అనే శాపాన్ని తొలగించి ఉన్నాడని నాకు మాట ఇచ్చి మనశ్శాంతిని నాకు దయచేశాడు. ఈ పుస్తకం మీరు చదవండి, మీకు తెలుస్తుంది. డీజే దినకరణ గారికి ఏం వెంటాడిందంట, ఆయన ఆయనతో గొప్ప పరిచర్య తర్వాత ఇది జరిగింది. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత దేవుడు ఆయన హాస్పిటల్లో ఉంటే, నేను ఇంకా ఏం తప్పు చేశాను, ఏం పాపం ఉంది నాలో, ఎందుకు ఈ బలహీనత నన్ను వెంటాడుతుంది, ఎందుకు ఈ రోగం నన్ను పీడిస్తుంది అని అన్నప్పుడంట తల్లిదండ్రుల యొక్క మనోవేదన, వారు చనిపోయేటప్పుడు ఈయన పక్కన లేనంట, అది ఒక శాపంగా అతనికి ఆ రోగాన్ని తీసుకొచ్చింది, ఆ బలహీనతని తీసుకొచ్చింది. ఆయనే క్షమాపణ అడిగాడు. 3 రోజులు విలపిస్తే ఆయనకి ఆ పాపము నుంచి, ఆ శాపం అనే కాడి నుంచి విడుదల వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తే ఎంతోమంది కళ్ళు లేని వరకు కళ్ళు వచ్చాయి, మూగవారు మాట్లాడగలిగారు, చెవిటివారు వినగలిగారు, ఎంతోమందికి స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, పెద్ద క్రూసైడ్లు జరిగాయి, పెద్ద మీటింగ్స్ జరిగాయి. కానీ ఆయనకి ఏది వెంటాడుతుందంట, తల్లిదండ్రుల మనోవేదన. ఈరోజు మదర్స్ డే నువ్వు జరుపుకున్నావా చక్కగా? ఇది గుర్తుపెట్టుకోండి. వీలైతే ఈ పుస్తకం చదవండి, ఈ పేజ్ నెంబర్ చదవండి, 183, 183, 184, 183, 184 పేజీ చదవండి. ఈ పుస్తకంలో డీజే దినకరణ గారే 3 రోజులు విలిపిస్తే ఆయన ఒక శాపం అనే కాడి విరగొట్టబడ్డది. నీ జీవితంలో ఎందుకు నువ్వు అవమానాల పాలవుతున్నావు? నీ జీవితంలో ఎందుకు నువ్వు రోధిస్తున్నావు? ఆశీర్వాదం లేని స్థితి ఎందుకు? దేనివల్ల? ఆలోచించాలా? ఈ శాపం అనే కార్డులు మనకున్నాయేమో మనం పరిశీలిద్దాం. ఆయన హాస్పిటల్లో ఉంటూ పరిశీలించాడు. ఆయన 3 రోజులు విలిపిస్తే ఆయన శాపం అనే కాడి విరిగిపోయింది. మనకు కూడా మన తల్లిదండ్రులు మనం గౌరవించలేదేమో, మన తల్లిదండ్రులు మనం దుఃఖిస్తున్నామేమో, సేవ, జాబు, లేకపోతే ఇంకా ఏదో పనులు, భార్య, పిల్లలని పరిగెడుతున్నావేమో, నీ తల్లిదండ్రులు పట్టించుకోకన్నా. ఈరోజు మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి ఊరుకుంటున్నావేమో. పరీక్షించుకోండి. ఈరోజు పరీక్షించుకుంటే ఈరోజు ఆ శాపం అనే కాడి నుంచి పరిపూర్ణ విడుదల. స్నేహితులారా, నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఆశీర్వాదాలు ఎక్కడో లేవు. నీ తల్లి తండ్రి, నీ సేవకుడు కూడా తల్లిదండ్రులతో సమానం. నీ సేవకుడి దగ్గర ఉన్నాయి, నీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నాయి ఆశీర్వాదాలు. అది లేదు ఇది లేదని బాధపడుతున్నావు కదా, పెళ్ళి కావట్లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లము, జాబ్ లేదు, ఎంత చదివినా. ఇప్పటికి చాలామంది ఆల్రెడీ మునిగిపోయారు కొన్ని సమస్యలతో. ఎందుకో ఒకసారి ఆలోచించండి, పరీక్షించుకోండి. ఇదేమో, ఈ కారణమేమో, అలాంటి శాపం ఏదైనా ఉందేమో అడగండి. ఈరోజు క్షమాపణ అడిగితే ఆ శాపం అనే కాడి విరిగిపోదు. అడగండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, నాయన నా తల్లిదండ్రులని దుఃఖించాను ప్రభువా. అయ్యా నా తల్లిదండ్రులనైనా చివరి దినాల్లో నాయన మేము లేమేమో అయ్యా, ఉంటున్న ఇప్పుడు తల్లిదండ్రులకి మేము సరిగ్గా చూసుకోవట్లేదేమో ప్రభువా, మేము క్షమించు. ఇంకా వారికి మేము దుఃఖిస్తున్నామేమో నాయనా. మేము ఇంత వయసులో కూడా, ఇంత యవ్వనంలో కూడా మేము వారికే అంటుపెట్టి, వారితోనే ఉంటూ, వారికే వేధిస్తూ, వారికి భారంగా మేము బ్రతుకుతున్నామేమో ప్రభువా. ఈరోజు క్షమించు ప్రభువా. ఏ శాపం అనే కాడి మా మీద రాకూడదయ్యా. డీజే దినకరణ గారు అంత పెద్ద వ్యక్తే ప్రభువా. ఆయన శాపం అనే పాపం అనే కాడులు విర్రగొట్టారు
అయ్యా దాని చేత ఎంతో బాధపడ్డారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో దురాత్మలు వదిలి వెళ్ళిపోయాయి. ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో పెద్ద పెద్ద క్రూసైడ్స్, ఎంతో పెద్ద పెద్ద మీటింగ్లు, ఎంతో గొప్ప గొప్ప సేవకులు, ఇంటెలిజెన్స్ పీపుల్స్ ఆయన దగ్గరికి వచ్చి వినేవారు ప్రభు ఆయన చెప్పేవి. అయినా కూడా ఆయన పరిశీలించినప్పుడు నాయన నువ్వు ఆ యొక్క శాపంని కాడి బయలుపరిచావు. అయ్యా ఈ రోజు నాయన మేము అడుగుతున్నాం, అయ్యా నీకు వ్యతిరేకకరంగా, నీకు ఆయాసకరంగా నా తల్లిదండ్రులు మేము ఏమైనా తప్పు చేశాం ప్రభు నాయన, మమ్మల్ని క్షమించయ్యా. ఆ శాపం అనే కార్డులు విరగొట్టండి ఈ లైవ్లో నాయన. ఇదిగో నాయన ఈ వాక్యం వింటున్నా నాయన, వీరందరికీ నాయన శాపం అనే కార్డులు విరగొట్టండి ప్రభు, విరగొట్టండి డాడీ. ఎప్పుడు మాట్లాడిన రీతిగా ఈరోజు నువ్వు మాట్లాడావు, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈ వాక్యం వింటుండగానే మా శాపం అనే కార్డులు విరిగిపోవాలా, మా బంధకాలు విరిగిపోవాలా ఇస్తున్నాము. అద్భుతాలు జరిగించండి. ఏ రోగాల చేత బాధింపడుతున్నారు ఇప్పుడే ఆ రోగం యేసు నామములో స్వస్థత పొందుకోవాలా, ఆ రోగాలు యేసు నామములో ఇప్పుడే వదిలిపోవాలా యేసు నామములో. ఆ దురాత్మలు, చీకటి శక్తులు, శుద్ర శక్తులు, శాతపడి శక్తులు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వదిలిపోవాలా, ఇప్పుడే యేసు నామములో. అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాల ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా మాతో కూడా మాట్లాడండి అయ్యా, మాకు కూడా దర్శనాలు ఇవ్వండి అయ్యా, మమ్మల్ని కూడా దర్శించండి ప్రభువా. మీ కృప చూపించండి, నువ్వు తప్ప వేరే దిక్కు లేదు. ఆశీర్వాదం ఎక్కడో ఉందని మేము పరిగెడుతున్నాం, కానీ ఆశీర్వాదం మా తల్లిదండ్రుల దగ్గర, మా సేవకుల దగ్గర నీ సన్నిధిలోనే పెట్టావయ్యా. నీకు వందనాలు అయ్యా. నేను నమ్ముకుంటే చాలు అయ్యా. మమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, అభిషేకించు. నీ రక్తంతో కడిగి శుద్ధులు చేయండి నాయన. నీ వాక్యం చదివేవారుగా అలాంటి హృదయంతో నింపండి. ప్రార్థన చేయాలి అన్న అలాంటి మనసుతో, అలాంటి ఆత్మ, ప్రార్థనాత్మ చేత, వాక్యం చదవాలన్న ఆత్మ చేత నింపండి ప్రభువా. మమ్మల్ని దీవించండి, ఆస్వాదించండి, అభిషేకించండి. నీ నామానికి సకల మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.